తెలుగు ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2023కి వీడ్కోలు పలికి 24లో ప్రవేశించాం. ఈ సంవత్సరం మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ సంవత్సరం. 5 ఏళ్ల దరిద్రం నుంచి విముక్తి కలిగించే సంవత్సరం మనకి 2024. ఒక రాక్షస పాలనకి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఇంకా 90 రోజుల లోపు మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. 65 రోజుల్లో నోటిఫికేషన్, ఆ తర్వాత 100 రోజుల లోపు ఎన్నికలు సమాప్తం అయ్యే అవకాశం ఉంది. కనుక మనం అందరం ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన జగన్నాథ చక్రాల కింద నలిగిన మనకి స్వాంతన చేకూర్చే రోజు ఈ సంవత్సరంలోనే రాబోతోంది. సో కాబట్టి రెడీగా ఉందాం. పక్క రాష్ట్రంలో చూసాం, అభివృద్ధి ఉన్న అహంకారానికి ప్రజలు మరి ఏ రకంగా సమాధానం చెప్పారో, ఇక్కడ అభివృద్ధి లేని అహంకారం. సో కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పట్టి ఉన్నారు జనం. మరిప్పుడు ఇప్పుడిప్పుడే అందరూ బయటపడి ఓపెన్ అవుట్ అవుతున్నారు. ఈ కొత్త సంవత్సరం ఈ రోజు మరింతగా మన భావాల్ని ఓపెన్ గా తెలియజేసే తెగువ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని, ఎల్లప్పుడూ శత్రువుకి సహకరించే అతని పోలీస్ సహచరులు, వారు కూడా శత్రువు, మనందరి శత్రువు సెలవు తీసుకోబోతున్నాడు అన్న నిజం వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. అయినా జాగ్రత్తగా ఉండని వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలు పడి పోతారు. పట్టిస్తాం వారికి. మనల్ని ఎన్ని హింసలు పెట్టారో వాళ్ళు కూడా అటువంటి నాయకులు గాని, అటువంటి వారికి సహకరించిన పోలీసులు గాని డెఫినెట్ గా అటువంటి ఇబ్బందులే పడతారు. మై డియర్ పోలీస్ బ్రదర్స్, దయచేసి ఇప్పటికైనా మనుషుల్లాగా మారమని కోరుకుంటున్నా. మారకపోతే మారుస్తాం. అంతకుమించి ఈరోజు పోలీస్ సోదరులకి మళ్ళీ ఏదన్నా మాట్లాడితే వార్నింగ్లు ఇచ్చారంటున్నారు. వార్నింగ్లు కాదు, విన్నపం. వినకపోతే అది మీరు వార్నింగ్ అనుకున్నా ఏమనుకున్నా అది మీ ఇష్టం. బట్ మేం చేసేది అయితే నీతికి సపోర్ట్ చేయండి, నిజానికి సపోర్ట్ చేయండి అనేది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక, ప్రజల తరపున నా హృదయపూర్వక విన్నపం. మీ నాయకుడి ఫ్లెక్సీలు ఉంచండి, కానీ మా ఫ్లెక్సీలు పీకేకండి, దగ్గరుండి పీకించకండి. సో ఇది. ఇక మన రాజకీయాల విషయానికి లైట్గా ఈ కొత్త సంవత్సరంలో కాస్తైనా స్పృశించుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని తెలుగుదేశం, జనసేన త్వరలో ఒక 2 నుంచి 3 వారాల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. అందరూ ఊహించినట్టే మంచి కూడా, ఇక్కడి నుంచి మంచి సంఘటనలు కూడా జరుగుతాయి. చెడుని మర్చిపోదాం, మంచిని స్వాగతిద్దాం. ఇది నా ప్రజలకు ఎంతో కొంత అపార్థం చేసుకున్న ప్రజలకు, అర్థవంతంగానే అపార్థం చేసుకున్న ప్రజలకు అర్థం అయ్యేలాగానే ఆ అపార్థాల నుంచి మనం బయట పడతాం. డెఫినెట్గా ఒక విజయం ఇప్పటికే కన్ఫర్మ్ అయినప్పటికీ అద్వితీయమైన విజయాన్ని మనం చూడటానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు విడగొట్టి, తెలుగుదేశాన్ని, జనసేనని విడగొట్టి పరిపాలించాలనుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచినట్టు మరి షర్మిల రూపంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎవరి ఓట్లయితే వాళ్ళు గుంజుకున్నారో ఆ ఓట్లలో
సరిపడా శాతం అంటే కన్సిడరబుల్ పర్సంటేజ్ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతోంది. ఇక్కడ టికెట్లు ఇవ్వని వాళ్ళు చాలా మంది, అట్లీస్ట్ ఒక 25 మంది ఆ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఎన్ని రాయబారాలు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఎన్ని కాళ్ళ బేరాలు వాళ్ళ చిన్నాన్నని ప్రయోగించిన ఇక లాభం లేదు. డెఫినెట్ గా షర్మిల ఈజ్ గోయింగ్ టు స్ప్లిట్ కన్సిడరబుల్ ఓట్స్. సో ఆ స్ప్లిట్ అయిన ఓట్ల శాతంతో ఒక భయంకరమైన పరాజయాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చూడబోతోంది. ఇది ఈ నూతన సంవత్సరం నేను మనస్ఫూర్తిగా అందరికీ చెప్పే శుభవార్త. డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఓటుకి డబ్బుగా తీసుకోవద్దు. మీకు రావాల్సిన బాకీగా తీసుకోండి. మీ మనస్సాక్షికి ఓటేసే విధంగా ఈ కొత్త సంవత్సరం చాలా అనుకుంటాం. చాలా మంది ఏంటంటే వాళ్ళ నుంచి గట్టిగా వాకింగ్ చేసేయాలి, 10 కిలోలు తగ్గిపోవాలి, లేకపోతే ఏ రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం. మీరు ఈరోజు తీసుకోవాల్సిన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా ముందు తీసుకోవాల్సిన నిర్ణయం, మన ఓటు ఇప్పుడున్న పార్టీకి వేయకుండా కూటమికి, తెలుగుదేశం, జనసేన, మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ కూటమికి వెయ్యాలి అని దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. డబ్బులకి లొంగము అని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ